First Chronicles chapter 4 verse 9 to 11, it says about the Jabez prayer. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9వ వచనం నుండి 11 వరకు వాక్యం చదివినప్పుడు యెబేజు ప్రార్థన గురించి మనకు కనబడుతుంది. And Jabez was more honorable than his brother. యెబేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. And his mother called his name Jabez, saying, because I bear him with sorrow. మరి వేదన పడి తన కంటినని అతని తల్లి అతనికి యెబేజు అని పేరు పెట్టెను. ఆయన తల్లి చాలా వేదనలో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డను కన్నది. అప్పుడు వారు అడిగారు, అమ్మా నీ బిడ్డకి ఏమని పేరు పెడతావు అని అడిగితే ఆమె చెప్పిన పేరేంటో తెలుసా, నేను బాధల్లో ఉన్నప్పుడు వీడిని కన్నాను కనుక వీని పేరు వేదన అని పెట్టింది. పరిస్థితిని బట్టి ఆమె పేరు పెట్టేసింది. మరి ఇతని పేరేంటో గట్టిగా చెప్పాలి. యెబేజు అనగా వేదన. అంటే వేదనలో పుట్టాడు కాబట్టి వేదన అంటే ఇతని బతుకంతా ఏమవ్వాలి, వేదననే. మరి అతని జీవితంలో అలా ముద్ర వేయబడింది. కానీ వేదనలో ఉన్నప్పటికీ ఎదిగే కొలది కుమారుడు కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాడు. యెబేజు అనే వ్యక్తి దేవుణ్ణి వేడుకుంటే వేదనలో నుండి బయటపడొచ్చు. సృష్టికర్త అనే దేవుడు మనకున్నాడు. ఆయన మన ప్రార్థన వింటాడు. జీవం గల దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన మన బాధల నుండి తప్పించగలడని నమ్మి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. Jabez understood something. Even though he was in sorrow, his mother named him sorrow, but he started praying to a living God. యెబేజు ఒక విషయాన్ని గ్రహించాడు. తన తల్లి అతనికి వేదన అని పేరు పెట్టినప్పటికీ కూడా అతడు జీవము గల దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. So he started seeking God. Jabez wanted God's blessing. యెబేజు దేవుని వెతకడం ప్రారంభించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆశించాడు. He did not go after men blessing, but he went after God's blessing. అతడు మనుషుల ఆశీర్వాదాల కొరకు పరిగెత్తలేదు, కానీ దేవుని ఆశీర్వాదాలు కోరుకున్నాడు. He did not go for a rich man's blessing, but he went after Creator's blessing. ధనవంతుల ఆశీర్వాదాలు కోరుకోలేదు, కానీ సృష్టికర్త ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. Right now, the first one, what did he desire from God? దేవుని వద్ద నుండి అతడు కోరినవి ఏంటో మొదటి అంశం రాసుకోండి. Jabez wanted God's blessing. Write it down. యెబేజు దేవుని ఆశీర్వాదాలు కోరుకున్నాడు అని మీరు రాసుకోవచ్చు. The second thing, Jabez wanted God's influence in his life. రెండవదిగా తన జీవితంలో దేవుని ప్రభావితాన్ని యెబేజు కోరుకున్నాడు. In his education, తన చదువులో, in his job, అతని ఉద్యోగంలో, in his business, అతని వ్యాపారంలో, in his financial matters, అతని ఆర్థిక విషయాల్లో, in his family matters, కుటుంబ విషయాల్లో Jabez wanted God's influence upon his life. మరి తన జీవితం అంతా కూడా దేవుని ప్రభావాన్ని కోరుకున్నాడు. Third point, మూడవ అంశం, Jabez wanted God's power to overrule him. యెబేజు తన జీవితంపై దేవుని శక్తి అధికారం చేయాలని అతను కోరుకున్నాడు. He started seeking the God's power, not man's power. మనుష్య శక్తిని కాకుండా దేవుని శక్తిని అతడు వెతకడం మొదలు పెట్టాడు. He believed that power of God can change his life. దేవుని శక్తి అతని జీవితాన్ని మార్చగలదని నమ్మాడు. Yes, my dear brothers and sisters. అవును ప్రియ సహోదరి సహోదరులారా, There are many powers on this earth. ఈ లోకంలో ఎన్నో శక్తులనే ఉంటాయి. They may help you externally, అవి నీకు ఒకవేళ బాహ్యంగా సహాయపడితే పడవచ్చు, but internal change only comes from God's power. కానీ అంతరంగంలో మార్పు అనేది దేవుని శక్తి ద్వారా మాత్రమే వస్తుంది. The fourth one, నాలుగవది, Jabez wanted God's protection upon his life. యెబేజు తన జీవితంపై దేవుని కాపుదల భద్రతను కోరుకున్నాడు. He was seeking God, I want your protection. దేవాని కాపుదల సంరక్షణ నాకు కావాలి. Seeking God's protection upon his life. తన జీవితంలో దేవుని రక్షణను కోరుకున్నాడు. We need to be like that. మనం ఆ విధంగా ఉండాలి. So we need to come closer to God even though you are in sorrow. నీవు ఒకవేళ వేదనలో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని దగ్గరికి రావాలి. Prayer is the key that unlocks all doors of blessing. నీ ఆశీర్వాదాలు అనేటువంటి ద్వారములన్నీ కూడా తెరిచే తాళపు చెవి ఏంటనగా ప్రార్థనయే. Prayer is the key. ప్రార్థనయే నీకు ఒక తాళపు చెవి. Unlocks all doors. అది అన్ని ద్వారాలు కూడా నీకు తెరుస్తుంది. If you want to unlock the blessings doors, ఆశీర్వాదాలనే తలుపు నువ్వు తెరవాలంటే, if you want to unlock any blessing that is hidden in the door, ఒకవేళ ఆ తలుపు వెనక ఉన్నటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొంది తలుపు తెరవాలంటే, if you want to unlock any blessings for your family, నీ కుటుంబం కొరకు ఆశీర్వాదాలను నువ్వు తెరవాలంటే, that is a prayer. ప్రార్థనే దానికి మూలం. Jabez understood which is the better way to receive blessing from God. దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందడానికి శ్రేష్టమైన మార్గం ఏమిటో యెబేజు గ్రహించాడు. Then he started praying. అతడు ప్రార్థన మొదలు పెట్టాడు. He understood that through prayer he can reach God. ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని చేరగలం అతడు తెలుసుకున్నాడు. Through prayer he can receive from God. ప్రార్థన ద్వారా దేవుని వద్ద నుండి పొందగలుగుతాను. Through prayer he can communicate with God. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలుగుతాను. Through prayer he can bring down any blessings upon his life. ప్రార్థన ద్వారా అతని జీవితంపై ఏ ఆశీర్వాదములను He తీసుకోగలుగుతాడు. understood the prayer life can make a bitterness into sweetness. ప్రార్థన జీవితము చేదైనటువంటి అనుభవాన్ని కూడా మధురంగా మారుస్తుందని గ్రహించాడు. If you are going through bitterness, నీవు ఒకవేళ చేదు అనుభవంగా bitter ఎదుర్కొంటున్నావు, experience, చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి, then that if you want to change it to the sweet experience, దానిని మధురమైన అనుభవాలుగా మార్చుకోవాలంటే that will get you through prayer. అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే Through prayer సాధ్యం. you can get it
ప్రార్థన ద్వారా నువ్వు పొందగలవు. Ask God. దేవుని అడగండి. That's what Jabez did. యెబ్బేజు ఆ విధంగానే చేశాడు. First Chronicle chapter 4 verse 10. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. Jabez called on the God of Israel saying, "Oh, that thou wouldest bless me indeed and enlarge my coast, and that thine hand might be with me, and that thou wouldest keep me from evil, that it may not grieve me." And God granted him that which he requested. Wonderfully, God answered his prayer. యెబ్బేజు ప్రార్థన చేస్తూ యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోని నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. What Jabez asked from God, God granted. యెబ్బేజు దేనిని అడిగి ఉన్నాడో దేవుడు దానిని దయచేసెను. When you read Mark chapter 11 verse 20-24, మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుండి 24 చదివినప్పుడు, Matthew 21-22, మత్తయి సువార్త 21-22, Luke chapter 18 verse 1-8, లూకా 18 మొదటి 8 వచనాలు, 1 Thessalonians chapter 5 verse 16-18, మొదటి తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 16 నుండి 18, Ephesians chapter 6 verse 18. ఎఫెసీయులు 6వ అధ్యాయం 18. When you read these all scriptures, we will understand Jesus said, "Ask, it shall be given to you." ఈ వాక్యములన్నీ చదివినప్పుడు యేసయ్య చెప్తున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్నారు. Jeremiah 33 verse 3 is a phone number for God. దేవుని యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇర్మియా 33:3 వచనం కూడా మనం చూడవచ్చు. So when you read chapter 33 verse 3, 33వ అధ్యాయంలో 3వ వచనం God said, చూసినప్పుడు, "Call unto me, దేవుడు అంటున్నారు, నాకు మొరపెట్టుము, I will reveal things to you." నేను నీకు బయలుపరుస్తాను. You are not able to understand what kind of job you should do. నువ్వు ఏ ఉద్యోగం పొందుకోవాలో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. If you are in confusion, what kind of things you should do. నీవు కలవరంలో ఉన్నప్పుడు గందరగోళంలో ఏ పనులు నువ్వు చేయాలి. If you are not able to come out of your financial debts, నీ ఆర్థిక అప్పుల్లో నేను బయటికి రాలేకపోతే, how to clear my debts, నా అప్పులు ఎలా తీర్చుకోవాలి, how to overcome the financial matters, నా ఆర్థిక విషయాలు ఏ విధంగా నేను వాటిని how to తీర్చుకోవాలి, overcome the disease and sickness. ఈ వ్యాధిని రోగాన్ని ఎలా జయించాలి. If you are in confusion, నీవు ఒకవేళ తెలియని పరిస్థితుల్లో you are in ఉంటే, dilemma, నీవు ఒకవేళ అయోమయంలో ఉన్నావు, call unto God. దేవునికి మొరపెట్టు. This number, it will never say out of coverage. ఈ నెంబర్ ఎప్పుడు కూడా కవరేజ్ ఏరియాలో లేదు అనే మాట ఎప్పుడు చెప్పదు. Always available number. ఈ నెంబర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. This number, when you call, it will never say it is switch off. ఈ నెంబర్ కి ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేయబడింది అనే మాట చెప్పదు. It will never say somebody is online, is talking, so you call after some time. వీరు వేరే కాల్ లో మాట్లాడుతున్నారు కాబట్టి తర్వాత చేయండి అనే మాట అనేది ఎప్పుడు కూడా నెంబర్ చెప్పదు. Oh, signal is weak. మరి సిగ్నల్ లేదని గాని, Your voice will not be cracking. But Or it will not be any disturb. నీ మాటలు మరి వినబడకుండా అవి మధ్యలో పోవటం అటువంటివి ఏవి కూడా ఉండవు. Read that 33 verse 3. 33వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. Jeremiah 33 verse 3. ఇర్మియా 33:3 వచనం. Call unto me, and I will answer thee, and show thee great and mighty things which thou knowest not. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. అంటే నీకు అర్థం కాని గూఢమైన సంగతులు కొన్ని ఉన్నాయి, అవి నీకు అర్థం కావట్లా, వాటిని దేవుడు తెలియపరుస్తాడట. అంటే కొన్ని మరుగై ఉన్నాయి నీ జీవితానికి. ఆ మరుగైనవి నీకు తెలిస్తే నువ్వు పైకి వస్తావు, పైకి నీ జీవితంలో పైకి వస్తావు, ఆర్థికంగా పైకి వస్తావు, ఆత్మీయంగా పైకి వస్తావు, కుటుంబంలో జరగని కార్యాలు జరుగుతాయి, దేవుని అద్భుతాలను చూడగలవు. నీ జీవితానికి ఎన్నో దీవెనలు నీ పక్కనే ఉన్నాయి, కానీ నీకు మరుగై ఉన్నాయి, అవి నీకు తెలియట్లేదు. దేవుని దగ్గర మొరపెట్టు, ప్రభు ఆ ద్వారాలు తెరుస్తాడు, నీకు అర్థమైపోతుంది, నీ జీవితం ఆస్వాదించబడబోయే రోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. The Jabez understood the secret in prayer. యెబ్బేజు ప్రార్థనలో ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు. When he started praying to God, దేవునికి ప్రార్థన చేయడం మొదలు he పెట్టాడు. started depending on God. దేవునిపై ఆధారపడడం మొదలు పెట్టాడు. His name is called sorrow. అతని పేరు వేదన అని పిలువబడింది. People are calling him sorrow, sorrow. ప్రజలందరూ కూడా వేదన వేదన అని పిలుస్తున్నారు. How to escape these sorrows? ఈ వేదన నుండి ఎలా How to తప్పించుకోవాలి, overcome these sufferings? ఈ సమస్యలు ఏ విధంగా జయించాలి. Then he understood, he got the key. అతడు ఒక తాళాలు చెవిని సంపాదించుకున్నాడు. So the first thing he prayed like this. మొట్టమొదటిగా అతడు ఇలా ప్రార్థించాడు. First Chronicle chapter 4 verse 9. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9వ వచనం. What did he pray? అతడు ఏం ప్రార్థన చేశారు? ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. ఏం పొందాడంట? ఘనము పొందినవాడు. మరి ఈ ఘనత ఎలా వచ్చింది దీనికి అన్నది మనం తెలుసుకోవాలి. ఘనతనిచ్చింది ఎవరు? మరి తూర్పు నుండి ఆయన పడమటి నుండి ఘనత రాదు, కానీ యెహోవా వలనే ఘనత వచ్చును అన్నాడు. సో మనల్ని గనపరచువాడు ఎవరు? దేవుడే. దేవుడే మనల్ని గనపరచాలి. మనుషులు కూడా గనపరుస్తారు. వారికి నచ్చితే నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తారు. ఏమైనా తేడా వస్తే మొదలు కలిపితే పైనుండి కింద వచ్చి పడతావు. అంటే అర్థము మునగ చెట్టు ఎక్కమనేటప్పుడు ఎక్కకండి. మునగ చెట్టు దాని కొమ్మలు చాలా బలంగా కనబడతాయి,
కానీ పలుక్కుని ఎదుగుతాయి. ఎప్పుడు విరుతుందో కూడా తెలియదు. మునగ చెట్టు ఎక్కుతుంటే అబ్బాబా ఏం ఎక్కుతున్నాడండి, భలే ఎక్కుతున్నాడండి అంటారు కావాలని. నిన్ను మోసగించేవాళ్ళు, బ్రదర్ ఏం ఎక్కుతున్నావు, సూపర్ బ్రదర్, ఈ బ్రదర్ని చూడండి చాలా బాగా ఎక్కుతున్నాడు చెట్టు అని చెప్పి అంటారు. వాళ్ళందరికీ తెలుసు లోపల ఈ చెట్టు ఏమవుద్ది, పలుకును విరుగుతుంది, టక్కన పడిపోయే అవకాశం ఉందని. చింత చెట్టు మీరు ఎక్కితే మీరు పడరు, ఎందుకంటే దాని కొమ్మలు చాలా గట్టిగా ఉంటాయి. కానీ మునగ చెట్టు మాత్రం చాలా డేంజర్. కాబట్టి ఎవరైనా నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారేమో జాగ్రత్త. పొగుడుతున్నప్పుడు వెంటనే వారి పొగడ్తలకు నువ్వు ఎక్కడానికి ప్రయత్నం చేయకు, లాస్ట్కి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది పొగిడి నిన్ను పడేస్తారు, కానీ దేవుడు నిన్ను గద్దించి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది పొగిడి పడేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అప్పు తీసుకోవడానికి ముందు భలే పొగుడుతారు, వాళ్ళ పొగడ్తలకి మీరు వెళ్ళి ఆ బుట్టలో పడిపోతారు. ఆ తర్వాత ఎంతో కొంత తీసుకొచ్చి ఇవ్వకపోతే మొహమాటం వచ్చేస్తుంది. మొహమాటానికి మీరు ఇస్తారు, తీసుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి ఇవ్వడు. అసలు మనిషి మొహం తిప్పుకొని పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు తొందరపడి పొగిడే వాళ్ళని నమ్మకండి. పొగుడుతున్నారు అంటే అక్కడ ఏదో తేడా ఉంది. కొంతవరకు ఓకే, కానీ అది లిమిట్ మించి వెళ్తుందంటే మాత్రం చాలా తేడా. అసలు మీలాంటి వాళ్ళు భూమి మీద లేరన్నారంటే వాడు చాలా డేంజర్. అలాంటి వారిని చాలా జాగ్రత్త చూసుకోవాలి. అసలు మీలాంటి వారు భూమి మీద ఎక్కడ కనబడరండి, అంత మంచివారండి అని చెప్పారు. యేసు ప్రభు వారి దగ్గరకు ఒక అతను వచ్చి అంటాడు, ప్రభువా మంచివాడా అని చెప్పంటే, నేను మంచివాడని నువ్వు ఎందుకు అంటున్నావు, దేవుడు తప్ప మంచివాడు ఎవరు లేరని. అంటే ప్రభు అక్కడ ఏం చెప్తానంటే, నువ్వు అక్కడ పొగిడి పడేయడానికి ప్రయత్నం చేయొద్దు నాయనా, నీవు దేవుడిగా నువ్వు నన్ను గుర్తించట్లేదు, కానీ ఒక మనిషిగా నన్ను పొగడ్డానికి వస్తున్నావు, నన్ను ఒక మనిషిగా చూస్తున్నావు, పొగుడుతున్నావు మంచివాడినని. నేను దేవుడినన్న సంగతి నువ్వు మర్చిపోయావు. దేవుడు తప్ప మంచివాడు ఎవరు భూమి మీద లేరు అని చెప్పి అంటున్నాడు ప్రభు అక్కడ. కాబట్టి పొగిడే వాళ్ళు ఎప్పటికైనా పడేస్తారు. అసలు మొట్టమొదటిగా మానవ జాతి పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా, పొగడ్తల వల్లే. అవ్వను సర్పం వచ్చింది, సాతానుడు సర్పంలో ప్రవేశించి ఆ సర్పంతో మాట్లాడతాడు, నీవు దేవత వలె మారిపోతావు, మీ ఆయన దేవుడు అయిపోతాడు, దేవుడు ఏ చెట్టు పొలం తినొద్దన్నాడో అది వెళ్ళి తినండి, మీరు మారకపోతే నన్ను అడగండి, మీరు తినండి, మారకపోతే నన్ను అడగండి అని చెప్పంటే, ఆ పొగడ్తకు తనకు దేవుడిచ్చే స్థానం కంటే కూడా గొప్ప స్థానాన్ని ఆశించింది. నేను దేవతను అవుతానా, మా ఆయన దేవుడు అవుతాడా, అయితే మేము ఇద్దరం దేవుళ్ళు దేవతలు అవుతామన్న సంగతి దేవుడికి ముందే తెలుసా, అందుకే దేవుడు తినొద్దన్నాడా అని ఎంత దూరం వెళ్ళిందంటే దేవుణ్ణే అనుమానించింది, దేవుని మీదే అనుమానం పుట్టించింది. సాతానుడు కూడా అంతే, నీకు చేసిన దేవుని మీద అనుమానం పుట్టిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమిస్తే మరి నీకు ఎందుకు ఈ శ్రమలు పెడతాడు, దేవుని ప్రేమ నీ మీద ఉంటే ఎందుకు నువ్వు అప్పులు పాలవుతావు, దేవుని ప్రేమ నీ మీద ఉంటే ఎందుకని నువ్వు ఇలాంటి బాధలు పడతావు అని చెప్పి దేవుని మీద నీకు అనుమానం పుట్టిస్తాడు. అనుమానాన్ని రానివ్వక అపవాది కలిగించే అనుమానాలను తిప్పికొట్టండి, యేసు నామములో తిప్పికొట్టండి. అనుమానం వచ్చిందా, నువ్వు దేవుని విరుద్ధంగా పని చేయబోతున్నావు. కాబట్టి అపవాది సస్పీషియస్ మైండ్తో ఉంటాడు, అటువంటి మనసును తీసుకొస్తాడు. అవ్వ ఆ ఫలం తిన్నది, ఆమె తిని తన భర్తకి ఇచ్చింది, ఉన్నవన్నీ కోల్పోయి నానా శ్రమలు పడుతున్నారు. ఈరోజు మనం శ్రమలు, బాధలు, కష్టాలు ఈ భూమి మీద పడుతున్నామంటే కారణం పొగడ్తల కోసం ఆ పండు తినబట్టే. ఆమె తినకుండా ఉండుంటే మనకి గతి పట్టుండేది. హాస్పిటల్ అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదు, మనమంతా మహిమ శరీరం కలిగి జీవిస్తామట. మహిమ, మన శరీరాల మీద దేవుని మహిమ ఆవరించి ఉంటుంది, ఒక డ్రెస్ వలె. అటువంటి దేహాలు కలిగిన వారుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తే సాతానుడు పూర్తిగా మోసగించి మనను పడగొట్టాడు. ఈరోజు అపవాది మాటలు నమ్మి మోసపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. పొగడ్తలకు పాడైపోకుండా చూసుకో, మరి నీ జీవితాన్ని సాతాను వలలో పడిపోకుండా చూసుకో. నీ కుటుంబం దేవుని వైపు తిరిగి దేవుని యందు ప్రార్థించేదిగా మారాలి. ఎబ్బేజు ఏం చేశాడు త్వరగా చూద్దాం. చూడండి ఎబ్బేజు చేసిన ప్రార్థన. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, అంటే ప్రార్థన చేసి కంఠమెత్తి ప్రార్థిస్తేనే మొరపెట్టి అంటారు. మౌనంగా చేస్తే మౌన ప్రార్థన అంటారు. కంఠమెత్తి ప్రార్థిస్తేనే దాన్ని మొర్రపెట్టుట, క్రైడ్ అవుట్. హీ కాల్డ్ అంటే గట్టిగా పిలిచాడు దేవుణ్ణి, మొరపెట్టాడు. ఏమని చేశాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. ఈ చిన్న సింపుల్ ప్రేయర్ పూర్ణ హృదయంతో చేయగా దేవుడికి ఇష్టమైందంట ఈ ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడి అతను చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చాడంటే దేవుడు. అంటే మన ప్రార్థనకు కూడా జవాబు ఇస్తాడా? మరి ఆలస్యం ఎందుకు, ప్రార్థన చేద్దామా? Ask God, Lord, let me also pray like a Jabez, Lord. ప్రార్థన చేద్దాం మనందరూ కూడా. ప్రభువా నేను కూడా ఎబ్బేజు వలె ప్రార్థన చేయడానికి సహాయం. Even though Jabez was in sorrow, ఎబ్బేజు వేదనలో ఉన్నప్పటికీ, he was suffering, అతడు సమస్యలో ఉన్నాడు, but he understood the
prayer is the key to unlock God's blessing. దేవుని ఆశీర్వాదాలు తెరుచుటకు ప్రార్థనయే తాళపు చెవిని గ్రహించాడు. So Lord, let me also start praying. తండ్రి నేను కూడా ప్రార్థన చేయడం మొదలు పెడతాను. Whatever I need for my family, నా కుటుంబమునకు ఏ అవసరత కలిగి ఉన్నాను, whatever I need for my son and daughter, నా కుమార్తెకు కుమారునికి నేను ఏది అవసరత కలిగి ఉన్నాను, whatever I need for the church, సంఘానికి ఏ అవసరత కలిగి ఉన్నామో ప్రభువా, whatever I need for my personal life, నా వ్యక్తిగత జీవితంలో ఎటువంటి అవసరత కలిగి ఉన్నామో teach me to pray. ప్రార్థన చేయడం మాకు నేర్పండి. Father, touch me, Lord. తండ్రి నన్ను తాకుము ప్రభువా, Anoint me, Lord. అభిషేకించము తండ్రి, Fill me, Lord. ప్రభువా నన్ను నింపుము, Use me, Lord, నన్ను వాడుకొనుము, for your glory. నీ మహిమ కొరకు వాడుకొనుము. Father, I know that you will bless me. తండ్రి నీవు నన్ను ఆశీర్వదిస్తావని నాకు తెలుసు. You will anoint me. నీవు నన్ను అభిషేకిస్తావు, Your hand will be with me. నీ హస్తము నాకు తోడుగా You ఉంటుంది. will raise me up. నీవు నన్ను లేవనెత్తుతావు, You will wipe away my tears. నా కన్నీళ్లను తుడిచివేస్తావు తండ్రి. You will supply all my needs. నీవు నా అక్కర్లన్నీ తీరుస్తావు. You shall give me power. నీవు నాకు శక్తినిస్తావు ప్రభువా. Give me grace, Lord. నాకు కృప దయచేయండి Give తండ్రి. me grace, నీ Father. కృప నాకు దయచేయి We ప్రభువా. need grace. నాకు నీ కృప కావాలి. Come, Holy Spirit. పరిశుద్ధాత్ముడ రమ్ము. Anoint us, Holy Spirit of God. పరిశుద్ధాత్ముడ మమ్మల్ని అభిషేకించుము దేవా. With your power, Master. నీ శక్తితో మమ్మల్ని నింపండి. We need your blessings, Master. నీ ఆశీర్వాదాలు మాకు కావాలి ప్రభు. Receive the touch of God. దేవుని శక్తితో తాకబడండి. Receive blessings in Jesus' name. యేసు నామములో ఆశీర్వాదం Be పొందండి. filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. Pray like a Jabez. యెబ్బేజు వలె ప్రార్థించండి. Pray like a Jabez. యెబ్బేజు వలె ప్రార్థన చేయండి. Jesus, యేసు I need your blessings. నీ ఆశీర్వాదాలు నాకు కావాలి. I want your hand to be with me. నీ హస్తము నాకు తోడుగా ఉండాలి ప్రభువా. Lord my God, we thank you for your blessings. ప్రభువైన దేవా నీ ఆశీర్వాదం వలన నీకు స్తోత్రం తండ్రి. Increase my territories, Lord. నా సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. Spread my territories. నా సరిహద్దులను విశాలపరచండి. Touch me, Lord. నన్ను తాకము ప్రభువా. Anoint me, Lord. అభిషేకించము తండ్రి. Yes, Lord my God, touch your people. దేవా నీ ప్రజలను తాకమని అడుగుతున్నాం తండ్రి. Let the blessings of God come upon your people. దేవుని ఆశీర్వాదాలు ఈ ప్రజలపై దిగి వచ్చును గాక. See wonders happen. అద్భుతాలు తండ్రి మేము చూస్తున్నాం తండ్రి. Touch them with your power. నీ శక్తితో వారిని తాకండి. Deliver them, Lord. విడుదల దయచేయండి ప్రభువా. Miracles may happen to their family. వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగును గాక. Miracles may happen in their family life. కుటుంబ జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. Spiritual life. ఆత్మీయ జీవితంలో, Financially. ఆర్థిక Give విషయంలో them breakthrough. గొప్ప అద్భుతాలు జరిగించండి. Breakthrough in Jesus' name. యేసు నామములో అద్భుతాలు జరిగించండి. Lord, remove every evil from us మన నుండి ప్రతి విధమైన కీడును మమ్మల్ని తప్పించండి. and bless your people. ఈ ప్రజలను దీవించండి. Bless them with a good health. మంచి ఆరోగ్యంతో Give them దీవించండి. sound mind. మంచి మనసు ఇవ్వండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా.
వేకువ రాదే. కెరటాలు లేక సాగరము కాదే. నీవు లేక జీవించగలమా? సూర్యుడే లేక వేకువ రాదే. కెరటాలు లేక సాగరము కాదే. నీవు లేక జీవించగలమా? కానరాక వ్యాధి మూలం దేశమంతా శిలగమారే. కనుల కాంతి చీకటాయే. దేశ శాంతి మూగబోయే. జనుల ఘోష గగనమంటే ఘోర శిక్ష భారమాయ. నీవే రావా కన్నీరు చూసి రక్షించుము మా దేశమును. నీవే రావా కన్నీరు చూసి రక్షించుము మా దేశమును. దయచూపవా యేసయ్యా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా.